హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా రాజకాంత వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం అండి. ఇంటి దగ్గర జాగరణ అవి వెలిగించాక దేవుడి దగ్గర దీపం పెట్టి ఇంట్లో పూజ అయ్యాక మేము శివాలయానికి అయితే వచ్చామండి. మేము వెళ్ళేసరికి శివపార్వతుల కళ్యాణం అయితే జరుగుతుందండి. ముందుగా దేవుణ్ణి దర్శించుకొని తర్వాత కళ్యాణం దగ్గరికి వెళ్దామని వచ్చాము. నా హస్బెండ్ టికెట్ అయితే తీసుకున్నాడండి. పంతులు గారు గోత్రనామాలు అయితే చదివారు. తర్వాత శివయ్యకు పాలాభిషేకము నేను మా వారు చేశాము. తర్వాత లోపలికి శివయ్యను దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. శివయ్య దర్శనం అయ్యాక బయటకు వచ్చేసాము. ఈసారి శివాలయంలో తక్కువ జనాలు ఉన్నారండి. ఉండడం చాలామంది ఉన్నారు కానీ ముందు కంటే తక్కువగా ఉన్నారు. ఎందుకంటే చాలామంది యాగశాలకు వెళ్ళారు. అక్కడ పరిస్థితి అయితే కుంభమేళలా అనిపించింది. వీడియోస్ పంపించారు. మేము శివాలయం నుండి డైరెక్ట్ యాగశాలకు వెళ్దామనుకున్నా కానీ అంతమంది ఉన్నారని ఆగాము. రిస్క్ ఎందుకు, చాలామంది ఉన్నారు కదా అని మేము ఇంటికి వచ్చేసాము. తొక్కిసలాట అది జరిగితే ప్రాబ్లం అవుతుందని ఇంటికి వచ్చేసామండి. శివాలయం నుంచి బయటకు వచ్చాక ఉసిరి చెట్టు, తర్వాత మారేడు, రావి చెట్లకైతే పూజలు అయితే నిర్వహిస్తున్నారు అందరూ భక్తులు. మేము కూడా ప్రదక్షిణలు అవి చేసి శివయ్య విగ్రహం అయితే ఒక దగ్గర ఉంది. నేను అంతకుముందు వీడియోలో కూడా చూపించాను. అక్కడికి వెళ్ళి మేము టెంకాయలు అవి పూజలు చేసి టెంకాయలు అవి కొట్టుకున్నామండి. ఎందుకంటే శివాలయంలో కొట్టడం కుదరదు కదా టెంకాయలు అనేసి బయటకు వచ్చి ప్రదక్షిణలు అయితే చేసాము. టెంకాయలు కూడా కొట్టాము. తర్వాత కాసేపు కళ్యాణం అయితే చూసామండి శివపార్వతులది. కాబట్టి కళ్యాణ మహోత్సవ కళ్యాణ అనంతరం పల్లకి సేవ కార్యక్రమం మరి ఏర్పాటు చేయడం జరిగినది. శోభయాత్ర మరి లింగోద్భవ కార్యక్రమం ఉంటుంది. తదుపరి మరి శివపార్వతుల కళ్యాణ దేవతల. లాస్ట్ ఇయర్ అయితే మేము కళ్యాణానికి స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ఉన్నామండి. కాకపోతే ఈసారి కొంచెము లేట్ అయ్యేసరికి కళ్యాణం మధ్యలో వచ్చాము. అయినా కూడా చాలాసేపు ఉన్నాము. తర్వాత యాగశాలకు వెళ్ళాలనిపించింది కానీ జనాలను చూసి ఆగిపోయాము. కానీ కళ్యాణం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు. ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు కాబట్టి నేను వీడియో అంతా స్క్రీన్ మీద షూట్ చేశాను. ఎందుకంటే జనాలు ఉండడం వల్ల నేను కళ్యాణానికి కాస్త దూరంలో ఉన్నాను కాబట్టి నేను స్క్రీన్ పైన వీడియో తీసి ఆలయం మాజీ శాసనసభ్యులు